తినేద్దాం అరవడానికి ఓపిక ఉండదు. Guys, that is Bobby from past 1 week. Bobby వల్లే లేట్ అయిందంట అక్కడ. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, జై బాలయ్య. కొంచెం ఆరైంది కదా, ఏం పర్లేదు. బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి. యాక్చువల్లీ ఈరోజు మనకి 9:15, 9:30 అనుకుంటా ప్రీమియర్లు. మనం ఒకరిని పరిచయం చేస్తాం. మనోడికి ఒకటి సెట్ చేశాడు. హీఈస్ ఫ్రమ్ ద టీమ్, అఖండ టీం నుంచే. సో ఎగ్జైటెడ్ మ్యాన్, ఎగ్జైటెడ్, మామూలుగా ఉండదు. Few moments later. గైస్, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అసలు షోస్ పడతాయా పడవా అసలు ఏంటి తెలీదు. ఫ్రెండ్స్, అక్కడ 2 ప్రీమియర్లు క్యాన్సిల్ అంట. ఎన్నే సాసలు పెట్టుకున్నాను రా, వెళ్ళి రచ్చలేపేద్దాం, దుమ్ము లేపేద్దాం, జయబాలయ్య మనం అక్కడ సరిగ్గా చూడలేకపోయాం ఈసారైనా అనుకున్నా. సర్లే, నెక్స్ట్ ఏది ఫాస్ట్గా అవైలబుల్ షో ఉందో దానికి వెళ్ళిపోదాం. కానీ టెన్షన్ ఏంటంటే అసలు ఏ టైంలో పడుతుందో కూడా తెలియదు. అర్ధరాత్రి పడుతుందా, 1 గంటకు పడుతుందా, పొద్దున్న 4 పడుతుందా, 5 పడుతుందా, 8 పడుతుందా, నో క్లారిటీ. మా జిగ్రీస్ అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడేమో అర్ధరాత్రి ఒకడికి పని ఉంది, పొద్దున్న ఇంకొకటికి పని ఉందంట. ఇప్పుడు మా జానీ జిగ్రీస్తో కలిసి నేను వెళ్ళలేను. జానీ జిగ్రీస్ అంటే గుర్తొచ్చింది. ఈ టెన్షన్ మధ్యలో నేను ఛాయ్ షాట్స్ ఓపెన్ చేసి జానీ జిగ్రీస్ అనే వెబ్ సిరీస్ ఉంది ఒకటి, అది చూడడం స్టార్ట్ చేశా. ఇంకో 5 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒకటి సెను. క్రేజీ ఉంది, పిచ్చ ఫన్ ఉంది దాంట్లో. సో బేసికలీ ఇది ఏంటంటే 3 ఫ్రెండ్స్ ఉంటారు. 3లో ఒకడు యూఎస్ వెళ్దాం అనుకుంటాడు. మిగతా 2 ఇంకో 2 డేస్లో ఆడి ఫ్లైట్ ఉండగా ఆయన గోవాకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఏం జరిగింది, ఎలాంటి రచ్చ జరిగింది అనేదే ఆ సినిమా యొక్క కాన్సెప్ట్. సినిమా అంటున్నానంటే వెబ్ సిరీస్. సో బేసికలీ ఇది ఎలాంటి వెబ్ సిరీస్ కాదు, ఇది ఒక షార్ట్ సిరీస్. ఎవ్రీ ఎపిసోడ్ 2 minutes కన్నా తక్కువే ఉంటుంది. నేను ఆల్రెడీ మన ముందు వీడియోలో చెప్పాను. సో థింగ్ ఏంటంటే ఈ 3 లీడ్స్లో ఒక లీడ్ మన రాజు వెట్స్ రాంబాయ్ లీడ్, అండ్ ఇంకొక అతను స్టీఫెన్ బన్ను, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇంకొక అతను నాకు అంత తెలీదు. సో బేసికల్లీ నేను చూశాను, 5 ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకా. అక్కడ దాకా అయితే సూపర్ ఫన్ ఉంది. ఎలాగో మనకు అఖండ నెక్స్ట్ షో గురించి న్యూస్ వచ్చే వరకు నేను అది ఇంకో 5 ఎపిసోడ్లు అవగొట్టేస్తా. మీరు కూడా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అది కేవలం మన ఛానల్కి స్పెసిఫిక్ లింక్. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఛాయ్ షాట్స్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఆ లింక్ నొక్కెళ్తే ఓహో ప్రణయ్ ద్వారా వచ్చారు ఇల్లు. చెక్అవుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఛాయ్ షాట్స్ OTT డౌన్లోడ్ చేసుకోండి. మంచి ఫన్ షార్ట్ సిరీస్లు ఉంటాయి. నేనైతే జానీ జిగ్రీస్ కంప్లీట్ చేస్తా. 1 eternity later. పార్ట్ 1 ఏం కర్మ, పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసా. ఆ వెబ్ సిరీస్ 2 parts ఉంది. ఫస్ట్ పార్ట్ చూసే సినిమాకి వెళ్దాం కదా అనుకున్నాను. సినిమా రిలీజ్ అయ్యే టైంకి సెకండ్ పార్ట్ చూడడానికి చాలా టైం ఉంది మనకి. సో 2 పార్ట్లు కంప్లీట్ చేసా. కమింగ్ టు మూవీ, ఆ సినిమా అనుకున్న డేట్కి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న డేట్కి నా హెయిర్ స్టైల్ మారింది. ఒక 7 రోజుల క్యాలెండర్లో మారినాయి. ఓ మై గాడ్. ఓకే, ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయి వెళ్దాం. ఏముంది, ఈరోజు సోల్ఫుల్ కూడా వస్తున్నాడు అనుకుంటా. ఈరోజు కొంచెం వేరే బ్యాచ్తో వెళ్తాం మనం. సో లెట్స్ సీ. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు మనం సోల్ఫుల్ ఇంటికి వచ్చాం. ఎలాగానే ఏమడుతుంది తెలుసా, ఏమన్నా తినడానికి ఉందా? అది మరి మామూలుగా ఉండదు. కుందాం ఏదో. హైలైట్ ఏంటంటే బెర్రీ జామ్ వాఫెల్ విత్ BTS సోల్ఫుల్ లీక్డ్ గైస్. సాయంత్రం ఏంటంటే డెజర్ట్స్ కోసం డైరెక్ట్ గా సాయంత్రం జిలాటోస్ కోసం అని చెప్పేసి డైరెక్ట్ గా 2 pack వచ్చేసి ఫస్ట్ ఏంటంటే నేను ఒక తిరమిసు జిలాటో అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇక్కడ పింక్ గోవా జిలాటో అయితే ట్రై చేసిన ఫ్లేవర్స్ ఎంత రియలో నాకు అప్పుడే అర్థమైంది మామ. మెయిన్లీ 1 eternity later. పక్కకు వచ్చాను కానీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఫ్లేవర్ అంత రియల్ ఉంది మా. ఓకే, ఉంటాను. బాయ్ గైస్. బాబోయ్, సింగిల్ టేక్. యమా ఏమంటివి ఏమంటావు అన్నట్టు. అయ్యో బాబోయ్, ఇది ముఖ్యం బిగులు. హాయ్ చెప్పు బ్లాగ్ కి. గైస్, దట్ ఈస్ బాబీ ఫ్రమ్ పాస్ట్ 1 week. బాబీ వల్లే లేట్ అయిందంట అక్కడ. ఏంటి మా ఫైనల్లీ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నాం.
లాస్ట్ మినిట్ లో కూడా వచ్చబడింది. ఏదో వచ్చింది, నేను చూసాను న్యూస్. వచ్చింది భయపడిపోయాము. ఆ ప్రొడ్యూసర్ ట్వీట్ వేసేదాకా మేము కూడా బాబాయ్ గుడ్డలు ఇట్లా ఇట్లా పెట్టుకొని కూర్చున్నాము. ఫోన్లే ఎస్ కామన్. అరే మా థియేటర్ లోపలికి వస్తా, లేకపోతే మనోడు పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోతాడంట. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ రివ్యూ గైస్. ఇప్పుడు అఖండ సినిమా కోసం రావడం జరిగింది గైస్. సినిమా దగ్గర బాగా రద్దీ ఉండడం వల్ల పక్కన సత్యబాబు బిర్యానీకి వచ్చే ఫ్యామిలీ ప్యాక్ చికెన్ దమ్ బిర్యానీ తిన్నాం. ఆల్రెడీ ఏదో అంటున్నాడు, కొడతాడు మీ బాస్. ఆల్రెడీ మేము సినిమా చూసామని చెప్తున్నాను. కాషన్ ఆల్రెడీ మూవీ దేక తినాలని అరవడానికి ఓపిక ఉంటుంది. మ్యాగీ తిన్నాం కదా మా. మ్యాగీ కాదు, వాడు మ్యాగీ తినేసి లోపలికి వెళ్ళి ఆ డబ్బాలు ఏంటిది అది పోహానో బిర్యానీ ఏదో తిన్నాడు. మళ్ళీ పోహా తిన్నాడు వెళ్ళి. మళ్ళీ లోపల మనం బయటకు వచ్చాక లోపలికి వెళ్ళి మళ్ళీ పోహా తిన్నాడు. సర్లే లోపల కొనుక్కుంది కదా. ఇంత ఉందిరా కాదు కదా, ఇంత ఉందా డబ్బా, చిన్నదంట. ఆల్రెడీ లేటర్ మనం దగ్గరలో KFC ఉంటే 4 బకెట్లు ఆర్డర్ చేద్దాం. 4 అంటే ఎక్కువ తింటా, మనిషికో బకెట్ ఒక్కడికి సరిపోయింది. 4 బకెట్లు కాదు, డ్రైవర్ అన్నకు నువ్వు చెప్పే మెనూ వల్లే కడుపు నిండి పెట్టింటుంది. అన్న నీకు తెలుసా అన్న, నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తావా? ఇన్స్టాగ్రామ్ చూస్తావా నువ్వు? చూడవా, మనోడు పెద్ద మరి మామూలుగా ఉండదు. గజేతగాడు మరి మీరు పట్టుకుని తీస్తున్నారు. ఇప్పుడు ఒక్క పేజీని మెయింటైన్ చేయడానికి ఎంత ఉంటుంది? అదేలే చూసానులే, ఇందాక మన వాళ్ళు అందరూ చూసారు. ఎమినెం ర్యాప్ పాడుతాడు ఎందుకు వీడికి వదిలితే 2.5 గంటల సినిమా 2.5 నిమిషాలు చెప్పాడు. Bro, big fan of your metabolism. What is metabolism, bro? మనకు వేపీ ఎంట్రన్స్ ఇచ్చాడు మనోడు. తొందరగా వచ్చాం కాబట్టి ఒకసారి మీరు వద్దన్నారు బాబే. ఇది దా ఇంపార్టెంట్. ఇక్కడ ఏవో పంపకాలు జరుగుతున్నాయి. సీట్ నెంబర్ చికెన్ రోల్ తీసుకొస్తారా కావాలంటే? అప్పుడు పాప్కార్న్ నా కార్డు పడే వరకు తర్వాత వెళ్ళేసి వస్తాను. தெரிஞ்சு கருத்துக்கே
సూపర్ ఉంది. యాక్షన్ సినిమా దేవుళ్ళు దెయ్యాలు కొట్టుకున్నట్టు ఉంటారు మరి. అమ్మో చలి రేస్తుంది బయట. ఓకే బాబోయ్, మన సోల్ఫుల్ ఇంటి నుంచి మన ఇంటికి వండేసుకుని వచ్చేసరికి చైన్ అంబైపోయింది ఇదంతా. ఇదిగో చాలా చాలా ఉంది. బట్ కమింగ్ టు సినిమా, నేను చెప్తున్నాను కదా, ఇందాక ట్వీట్ కూడా వేసా, ఇంటర్వెల్ క్లైమాక్స్ యువర్ టికెట్స్ విల్ బీ వర్త్ ఇట్ ఇఫ్ మన 3 బొక్కల లాజిక్ అప్లై చేసుకుని వెళ్తే. లేదు ఫిజిక్స్ అవి వాడతానంటే కుదరదు. అదే యూ కాంట్ ఎంజాయ్. ఇన్ కేస్ మీకు బోయా బాలయ్య సినిమాలు ఇష్టం అంటే ఈ సినిమా కూడా నచ్చుద్ది. మెయిన్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, దే వెంట్ ఆల్ అవుట్. ఎవడరా మార్వెల్, ఎవర్రా అవెంజర్స్, పిచ్చగా ఎంజాయ్ చేశా. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. అండ్ డిస్క్రిప్షన్లో చాయ్ షార్ట్స్ లింక్ పెడతా, అది వాడి డౌన్లోడ్ చేయడం మర్చిపోద్దు సరేనా. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఒకసారి అలా లుక్ వేయండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఓకేనా. మంచి మంచి షార్ట్ సిరీస్లు ఉంటాయి, చిల్లు పట్టండి. బాయ్.